హాయ్ అందరికీ. ఇవాళ నేను వచ్చేసి ఒక కర్రీ చేస్తున్నాను, బెండకాయ పులుసు. ఓకేనా, చాలామందికి తెలుసు, కాకపోతే ఇది నా స్టైలు. ఓకేనా, ట్రై చేద్దాం, చూస్తూ ఉండండి. బాగుంటుంది, చాలా అమేజింగ్గా ఉంటుంది. 10 బెండకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే పులుసు కాబట్టి. ఉల్లిపాయ 2 ఉల్లిపాయలు తీసుకున్న మీడియం సైజు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కార్న్ ఫ్లవర్ అందరికి తెలుసు కదా. ఓకేనా, కార్న్ ఫ్లవర్, కొంచెం చింతపండు నానబెట్టుకోండి. ఓకే, తగినంత ఆయిల్, పోపు దినుసులు, సో ఉల్లిపాయలు వేసుకున్నాం. కొంచెం బ్రౌన్గా అవుతే మనం బెండకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. దీంట్లోనే బెండకాయలు అయితే వేసేద్దాము. సపరేట్గా వేయించుకోవాల్సిన అవసరం లేదండి, మనం ఇందులో వేసి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు తగినంత. సో మనం ఇలా కలుపుతూ కొంచెం మగ్గనిద్దాం, మూత పెట్టేసుకోవాలి. బాగానే మగ్గిపోయింది, చింతపండు గుజ్జు వేసుకున్నాము. ఓకేనా, బెండకాయకి మనం వేసిన చింతపండు గుజ్జు మొత్తం దానికి పట్టాలి. సిమ్లో పెట్టి ఇది కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మనం తగినంత కారం వేసుకోవాలి ఇప్పుడు. ఓకేనా, సో కార్న్ పౌడర్ మిక్సింగ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేయాలి. ఇది వేసాక కొంచెం తగినంత వాటర్ కూడా పోసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని ఆపేస్తాం. లాస్ట్కి ఆపేసే ముందు మీకు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. నేనైతే కరెక్ట్గా వేసేసాను, ఇంకా ఆపేస్తున్నాను. మనకి ఎంతో టేస్టీ అయిన బెండకాయ పులుసు మనకు రెడీ అయిపోయింది. చేసుకోండి, బాగుంటుంది. నేను ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని తిని మీకు టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను. ఓకేనా, బాయ్. సో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. చాలా వేడివేడిగా ఉంది. కిచెన్లో నుంచి రూమ్లోకి వచ్చాను, వేడిగా ఉందని. మీకు టేస్ట్ చూసి నేను చెప్తాను, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, కొత్తగా చాలా బాగుంటుంది. ఏదైనా ఫంక్షన్స్లో కూడా ఇలా ట్రై చేసి పెడితే బాగుంటుంది చాలా. ఏదైతే బెండకాయలు